నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానివ్వండి, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానివ్వండి, వాళ్ళందరూ ఉద్యోగులకి భద్రత కల్పించమని ఈ మధ్య కాలంలో చాలామంది బయటికి రావడం జరిగింది. అలాగే ప్రస్తుతం మనతో పాటు అయితే మాట్లాడడానికి పులి లక్ష్మయ్య గారు, స్టేట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం అన్నమాట. ఈయన జేఏసీ ప్రెసిడెంట్. సో ఆయనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాము. సో తన పేరు ఏంటంటే స్టేట్ అవుట్సోర్సింగ్ ట్రెజరర్ సంతోష్ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరిని అడిగి అసలు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే వీళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, నమస్తే అండి. మేడం నమస్కారం మేడం. రైట్, రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరి తరపున ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆద్య టీవీ వారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలండి. ఈరోజు మా యొక్క ప్రధాన డిమాండ్లు ముఖ్యంగా మాకు గవర్నమెంట్కు జీతం ఇచ్చే క్రమంలో మధ్యలో ఒక ఏజెన్సీ వ్యవస్థ ఉంది మేడం. ఈ ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేయమని చెప్పి మొట్టమొదటి డిమాండ్ మాది. ఈరోజు ఎందుకు చేయమంటున్నామంటే ఈ డిమాండ్ ఏజెన్సీ గవర్నమెంట్ నుంచి 15,000 రూపాయలు 600 రూపాయలు ఉన్నటువంటి ఒక జీతం ఉన్నటువంటి ఒక ఉద్యోగికి గవర్నమెంట్ నుంచి 22,000 రూపాయలు సుమారుగా రిలీజ్ అవుతున్నాయి. ఈ 22,000 రూపాయలు ఉన్నటువంటి జీతము కానీ ఉద్యోగి జీతం వచ్చేసరికి 13,000 రూపాయలు 600 రూపాయలు మాత్రమే జేబులోకి పోతుంది. మనం మామూలు ఒక ఉద్యోగస్తుని చూసినట్టయితే 15,600 రూపాయలు ఉన్నటువంటి ఒక రెగ్యులర్ ఉన్నటువంటి ఉద్యోగి జీతం చూసుకుంటే అతనికి వచ్చేది 34,000 రూపాయలు అవుతుంది రెగ్యులర్ ఉద్యోగికి. కానీ మాకు వచ్చే జీతంలోనే కటింగ్ పోయి 13,000 రూపాయలు వస్తుంది. ఇలా 3 కేటగిరీలో ఉంది. మాకు 19,000, 22,000 చిల్లర ఉన్నాయి. అందుకే మా మొట్టమొదటిగా ఈ డిమాండు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి. ఈ రద్దు చేసినట్టయితే వాళ్ళకి ఇచ్చే జిఎస్టీ 18% అయితేంది, ఏజెన్సీ కమిషన్ అయితేంది, అవి మిగిలి ఆ 22% మాకు డైరెక్ట్గా నేరుగా వస్తాయి. దీనివల్ల ఒక సుమారుగా ఉద్యోగికి 5,000 రూపాయలు సుమారుగా జీతం పెరుగుతుంది. అంటే 18,000 రూపాయలు ఒక ఉద్యోగికి నేరుగా గవర్నమెంట్ ఇవ్వగలుగుతుంది. ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్కు భారం లేకుండా ఈ వ్యవస్థ రద్దు చేస్తే మాకు వస్తుందని చెప్పి మేము మొట్టమొదటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏజెన్సీలు అయితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వలేదు కదా? ఎస్, మేమేమంటున్నాం, గతంలో వచ్చిన ఏజెన్సీలు మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఏజెన్సీలు ఇవి. ఇప్పుడు ఎటువంటి ఏజెన్సీలు లేవు. ఇప్పుడు ఉద్యమ కాలంలో కూడా మేము కూడా ఉద్యమంలో తిరిగినాం. మాకు కేసీఆర్ కూడా మమ్మల్ని ఈ ఏజెన్సీ వ్యవస్థను కూడా రద్దు చేస్తామని చెప్పి కూడా గతంలో ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం కూడా మాకు 2018లో కూడా మేనిఫెస్టోలో కూడా పెట్టింది, ఏజెన్సీ వ్యవస్థని పూర్తి స్థాయిలో రద్దు చేస్తాం, గవర్నమెంట్ నుంచి నేరుగా కూడా జీతాలు ఇస్తామన్నారు. మొన్న ఎలక్షన్లో కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చడం జరిగింది. మొన్న ఎలక్షన్లో కూడా మాకు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి అన్నారు. కారణం ఏంటంటే ఇది ఒక దోపిడీ వ్యవస్థ, ఏజెన్సీ వ్యవస్థ. దీనివల్ల మా కుటుంబాలు చిద్రమైపోతున్నాయి. ఎందుకు అంటే గవర్నమెంట్ సకాలంలో ఈరోజు జీతం ఇచ్చినా కూడా 3వ తారీఖు 5వ తారీఖు గవర్నమెంట్ జీతాలు ఇచ్చినా కూడా వీళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఏజెన్సీలు. ఈ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి, వాటి వాడుకుంటూ ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ ఒక ఉద్యోగి మీద 13% ఈపీఎఫ్ ప్లస్ 12% ఉద్యోగి ఖాతాల నుంచి 12%, అంటే ఓవరాల్ 25% ఈపీఎఫ్ కట్టాలి అతను. కానీ ఒక ఎంప్లాయీకి కట్టకుండా వాడుకుంటూ ఉన్నాడు. మీరు దీని గురించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరేమి మీ వినతి పత్రాలు కానీ ఎవరికి మీరు రిక్వెస్ట్ చేసుకోలేదా? మేము ఈ విషయమై మొన్న 6వ తారీఖు ఫిబ్రవరి 6వ తారీఖు రవీంద్ర భారతిలో కూడా ప్రోగ్రామ్ చేసి గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళని పిలిచి మా వ్యవస్థ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా దీని గురించి చర్చించి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్ళి ఈ వ్యవస్థ గురించి ఖచ్చితంగా డిస్కషన్ చేసి వ్యవస్థను రద్దు చేస్తామని అన్నారు. వాళ్ళు కూడా స్టడీ చేశారు. మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తారని చెప్పి వాళ్ళు కూడా మా దృష్టికి తేవడం జరిగింది. అప్పుడు మేమేమంటున్నామంటే అందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, దాంట్లో కూడా లోపాలు జరిగినాయి. ఆ లోపాలు అయితే మాకొద్దు. ఆ లోపాలు కాకుండా ఒకవేళ మీరు ఆ వేస్తేనే కార్పొరేషన్ తేవాలన్నా ఇంకేదైనా తేవాలన్నా కూడా మా డిమాండ్లు కూడా కొన్ని ఉన్నాయి. వాటి ద్వారా కూడా మనం చేయగలిగితే ప్రతి ఉద్యోగికి ఖచ్చితమైన న్యాయం జరిగింది అని చెప్పి మేము చెప్పడం కూడా జరిగింది దీనికి. ఓకే, సో మీరు ఫస్ట్ నుంచి కూడా ఏజెన్సీ త్రూనే వచ్చారు. ఇప్పుడు ఏజెన్సీని రద్దు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. సో గవర్నమెంట్ దీనికి ఎలా స్పందిస్తుంది అనుకుంటున్నారు? ఒకవేళ రద్దు చేయని పక్షంలో మీరు ఏం చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకుంటే ఏది కూడా జరగంది కాని కదండి. రీసెంట్గా గతంలో కూడా ఎలక్ట్రిసిటీ ఉద్యోగంలో కూడా దగ్గర సుమారుగా 25,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మాలాగానే పనిచేశారు. ఆ రోజు 25,000 మంది ఉద్యోగస్తులకు కూడా గత ప్రభుత్వం ఖచ్చితంగా ఈ వ్యవస్థ రద్దు చేసి వాళ్ళకు ఒక ఆర్టిజన్ ఎంప్లాయీలుగా గుర్తించి వాళ్ళని 22,000 మందికి న్యాయం చేసింది ఆ రోజు. సరే, ఆ రోజు మేము కూడా ఉన్నాం, మాతో పాటు మాకు కొంత అన్యాయం జరిగింది. ఇప్పటికైనా ఆ విధంగా అయినా కూడా వాళ్ళకి సేమ్ ఆర్టిజన్ ఎంప్లాయీ అంటే ఒకే పక్కన కుర్చీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సుప్రీంకోర్టు జీవో నెంబర్ 17 2017లో జీవో ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఒకే ఉద్యోగస్తులు పక్కన కూర్చున్నప్పుడు తారతమ్యాలు ఎందుకు, ఈక్వల్ వర్క్ ఈక్వల్ టు పే నినాదాన్ని సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. 2017లో వచ్చింది. కొన్ని గవర్నమెంట్లు కూడా ఇప్పుడు అమలు చేస్తున్నాయి. అమలు చేసే క్రమంలో వాళ్ళ జీతాలు చాలా పెరిగినాయి. మేము కూడా అంటున్నాం, కనీసం ఆ సమాన పనికి సమాన వేతనం అన్నా మీరు తక్షణం అమలు చేస్తే మా యొక్క జీవితాలలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. రైట్, ఒక నిమిషం సార్, మీరు చెప్పండి మీ డిమాండ్ ఏంటి? అసలు మీకు న్యాయం ఎలా కావాలి అనుకుంటున్నారు?
సో మేము అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ తరఫున పోరాడుతున్నాము. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి. మా డిమాండ్ మెయిన్ అదొకటే, ఏజెన్సీ ఇప్పుడు వ్యవస్థ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి అంటే ఒకటి మిమ్మల్ని గుర్తించాలి, గుర్తించాలి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని గుర్తించాలి, లేదా మీ ఉద్యోగాలు పర్మనెంట్ అన్న చేయాలి. ఇక్కడ ఉద్యోగ భద్రత చేస్తేనే అదే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఓకే, మీకు ఉద్యోగ భద్రత కలుగుతుంది, అలాగే మీకు రావాల్సిన వేతనం కూడా మీకు కరెక్ట్ గా మేము వస్తుంది. ఉద్యోగ భద్రత కూడా ఎందుకు అంటున్నాం అంటే రీసెంట్గా జూనియర్ మన స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు రీసెంట్గా 7,000 మందికి ఇచ్చారు. అందులో కూడా కొంతమంది ఉద్యోగాలు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ జూనియర్ అసిస్టెంట్ 9,000 ఉద్యోగాలకు నేను ఒక గతంలోని మొన్న రీసెంట్గా రిజల్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళను కూడా మళ్ళా వీళ్ళని భర్తీ చేసే క్రమంలో మాలాంటి ఎంతో మంది కుటుంబాలకు అన్యాయం జరగద్దు. దయచేసి వాళ్ళ కొత్త ఉద్యోగాలు ఇస్తే ఇచ్చారు, మేమేమో ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ మా ఉద్యోగాలు తీయకుండా ఎవరిని కూడా ఒక్క కుటుంబంలో కూడా ఏ ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి కూడా అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేయమండి. ఉద్యోగ భద్రత ముఖ్యంగా మాకు ఇవ్వండి. మాకు ఈరోజు ఉద్యోగ భద్రత లేదు. మీరు రిక్రూట్మెంట్ చేసే క్రమంలో మాకు ఉద్యోగాలు పోతున్నాయి. మేము 15 ఏళ్ళు 20 ఏళ్ళు నమ్ముకొని వచ్చి ఉద్యోగం చేస్తున్నాం. ఈరోజు మమ్మల్ని రోడ్డున పడేస్తే చదువుకున్నాము గతంలోనే. ఆ టైంకి మాకు చదువుకున్నటువంటి టైంలో నోటిఫికేషన్ రాకనో మేము లేకనో మాకు సమయం అవకాశం దొరికింది. వచ్చినప్పుడు ఈ విధంగా ఎందుకంటే ఇప్పుడు ఏజ్ బార్ చూసుకోవాలి, మనం అన్ని చూసుకోవాలి, మా ఫ్యామిలీ ఆర్థికంగా ఏజ్ కావాలి, మన కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి. ఆ టాలెంట్తో ఇందులోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అయితే అనుకున్నాం. ఇప్పుడు ఏమంటే ఈ ఉద్యోగాల భర్తీ చేసే క్రమంలో ఏ ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగికి దయచేసి గవర్నమెంట్కు మేము ఒకటిగా డిమాండ్ చేస్తున్నాం, ఏ ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి కూడా అన్యాయం జరగొద్దు. రైట్, మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైనా కీలక నేత మీ వినతి పత్రాలు కానివ్వండి, లేకపోతే మీ రిక్వెస్ట్ కానివ్వండి, వాళ్ళ దగ్గరికి చెప్పడం జరిగిందా? మేము ఎలక్షన్కి ముందు ప్రతి ఒక్క ప్రభుత్వానికి ప్రతి ఒక్క ఎవరైతే కనిచేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ లీడర్ అందరూ కూడా, ఎందుకంటే ఏ ప్రభుత్వం వస్తుంది అనేది తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి మేము కంపల్సరీగా వినతి పత్రాలు ఇచ్చినాము. ప్రతి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము అందరికీ ఇచ్చినాం, దాదాపు అందరు మంత్రులకు కూడా ఇచ్చేసినాం, మా యొక్క లెటర్లు ఇచ్చినాం. వాళ్ళు ఏమంటారు, మేము మీ యొక్క వ్యవస్థ గురించి మా దగ్గర ఉన్నది మేము అతి తొందరలోనే మేము చర్చించి మీకు చెప్తామని చెప్పి జరగడం జరిగింది. ఇదే విషయంతో మేము ఫిబ్రవరి 6వ తారీఖున కూడా మేము రవీంద్ర భారతిలో మీటింగ్ కూడా పెట్టాము. రైట్, ఆ రోజు కోదండరామ్ రెడ్డి గారు లేకపోతే మిగతా కొంతమంది ప్రముఖ నాయకులు వచ్చినట్టున్నారు. కోదండరామ్ సారు, మాది టీపీసీ ప్రధాన కమిటీ మధుయాష్కి గారు, కోదండరామ్ సారు, మన తీర్మాన మల్లన్న సారు, ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు, ప్రొఫెసర్స్ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము ఇది మా రోజు ఈరోజు మాకు వచ్చే జీతం 13,000 మేము ఎట్లా బతకగలుగుతున్నామో ఒకసారి అని చెప్పి మా యొక్క ఇప్పటి వరకు కూడా అసలు ఈ వ్యవస్థ గురించి చాలా మంది కూడా తెలియదు. అసలు ఇది ఒక వ్యవస్థ ఉంది, వీళ్ళకి ఇంత తక్కువ జీతాలు 7-8 నెలలు 10 నెలలు జీతాలు పెండింగ్లో ఉన్నాయి స్టిల్ నౌ. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఇది ఎవ్రీ ఇయర్ మనకు రెన్యువల్కి పోవాలి గవర్నమెంట్ దగ్గరికి, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా. ఈ రెన్యువల్ పోయే క్రమంలో ఆఫీసర్లు ఉండొచ్చు, ఉండకపోతే అది లేట్ అవుతుంది. అక్కడ 2-3 నెలలు లేట్ పడుతుంది ఫైల్ వచ్చేసరికి. ఆ 3 నెలలు వాళ్ళకి జీతాలు ఉండవు. కానీ ఎలా బతకాలి మరి? 13,000తోని వచ్చే జీతం కూడా రెగ్యులర్ రాకపోతే ఎలా బతకాలి అనేది ఈ వ్యవస్థను పూర్తిగా మనం టోటల్ సాలరీ ఎంత, మీకు రావాల్సిన సాలరీ ఎంత? మాకు 15,600 ఉన్నటువంటి బేసిక్ అతనికి గవర్నమెంట్ 22,000 రూపాయలు రిలీజ్ చేస్తుంది అతని పేరు మీద. ఓకే, మా చేతికి వచ్చేది 13,000 రూపాయలే. అదేంటి? అది ఎందుకు అంటే ఈ మధ్యలో జిఎస్టీ అసలు ఇది ఎక్కడ కూడా కనీవినింగ్ రీతిలో ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత జిఎస్టీ వచ్చింది. ఇంతకుముందుకు జిఎస్టీ ఎందుకు వచ్చింది? ఈ జిఎస్టీ మనం జనరల్గా జిఎస్టీ ఒక వస్తువులో కడతాం, సబ్బుకో పప్పులకో ఉప్పులకో కట్టాలి. ఈ థర్డ్ పార్టీ ఉండటం వల్ల ఈ జిఎస్టీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 18% మాకు కట్ అవుతుంది మా దాంట్లో. అంటే మీకు 3,300 అప్రాక్సిమేట్లీ 3,300 రూపాయలు 15,600 బేసిక్ కట్ అవుతుంది. ఇది మేమేమన్నా ఇది రద్దు బట్ మీ గవర్నమెంట్ రిలీజ్ చేసేది 22,000 అని చెప్పారు కదా మీరు. ఎగ్జాక్ట్లీ 22,000 రిలీజ్ చేస్తుంది నా పేరు మీద. అందులో వచ్చేసి ఈపీఎఫ్ 13%, ఈపీఎఫ్ 13%, ఈఎస్ఐ 3.25, ఏజెన్సీ 4 to 6%, అతను జిఎస్టీ 18%. ఇవన్నీ గవర్నమెంట్ నుంచి ఏజెన్సీకి వస్తాయి. ఈ 15,600కి ఇవన్నీ కలిపితే 22,000 అవుతాయి. కానీ మాకేంది 15,600 రూపాయలలోనే మళ్ళీ మాకు ఈపీఎఫ్ కట్ కావాలి 12%. ఎంప్లాయ్ షేరు ఎంప్లాయర్ రెండు ఉంటుంది, ఇది రూలు. మా షేరు కట్ అవుతుంది 12%, ఈఎస్ఐ షేర్ కట్ అవుతుంది. మాది 1,900 చిల్లర, మా 15,000 కట్టే మాకు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఈపీఎఫ్ 13%, ఈఎస్ఐ ఏజెన్సీ కమిషన్ మాత్రం అవి పూర్తిగా వాళ్ళ చేతిలోకి పోతున్నాయి, వాళ్ళ అకౌంట్లోకి పోతున్నాయి. మనం రీసెంట్గా నిన్న నాగల్ కర్నూలులో ఎంప్లాయీలు 40 నుంచి 60 మంది పనిచేస్తున్నారు, కానీ 150 మందికి జీతాలు తీసుకుంటున్నారు. అందుకే ఈ వ్యవస్థ ఇట్లా లేకపోయినా కూడా వాళ్ళు చేస్తున్నట్టుగా కూడా చేస్తున్నటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ. ఇప్పుడు ఏమంటున్నాం, దీనికి ఒక చట్టబద్ధత లేదు కాబట్టి
ఇప్పటికైనా ఒక చట్టబద్ధత తీసుకొచ్చి దీనికి ఎంప్లాయీని ఎవరైతే జెన్యున్గా పనిచేస్తారో వాళ్ళకు మాకు కూడా ఒక ఐడి లాగా ఇవ్వండి, మా డీటెయిల్స్ కూడా మీ దగ్గర గవర్నమెంట్ దగ్గర పెట్టండి. ఇప్పుడు జెన్యున్ దీనివల్ల ఏమైందంటే ఒరిజినల్ ఎంతమంది ఎంప్లాయీస్ కూడా మనకు స్పష్టంగా మీకు వస్తుంది. ప్రజా ధనం అనేది దుర్వినియోగం 100% కాదు దీనివల్ల అని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. ఒకవేళ చేయని పక్షంలో ఏం చేస్తారు? మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే గవర్నమెంట్కు సానుకూలంగా 100% చేసిస్తుందని ఆశిస్తున్నాం. ఒకవేళ గవర్నమెంట్ మా డిమాండ్స్ నెరవేరే పక్షంలో మా చేసి ఖచ్చితంగా మళ్ళీ మేము కూర్చొని డిస్కషన్ చేసి ఈ ప్రభుత్వానికి మీ ప్రభుత్వం మళ్ళీ మేము ఒకసారి జేసీ తరఫున మళ్ళీ విన్నవిస్తాం కంపల్సరీగా. ఎందుకంటే ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంది. ఈ ప్రభుత్వానికి మేము సాధ్యమైనంత వరకు అయితే వాళ్ళకు మా యొక్క ప్రజాపాలనలోని మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. నిజంగా 4 ఏళ్ల తర్వాత కూడా మా వ్యవస్థ కాకపోతే ఖచ్చితంగా పోరాల్సిన సమయం మాకు ఆ రోజు ఆసనమవుతుంది. ఇంకొకటి, ఈరోజు మాకు ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్యం గురించి ఈరోజు మా కుటుంబాలకు ఏదైనా జరిగితే ₹1 కూడా లేదు మాకు గవర్నమెంట్ నుంచి. ఈరోజు ఇవాళ హాస్పిటల్కి పోవాలంటే మినిమం హాస్పిటల్కి పోవాలంటే 1000-2000 రూపాయలు, చిన్న హాస్పిటల్కి పోవాలని లేదండి. కానీ ఈ 13,000 రూపాయలతో మేము ఏ విధంగా బతకగలుగుతాం? ఇవాళ ఇంటి కిరాయి ఎంతలో ఉంది పరిస్థితి, పాల బిల్లు ఏంటి, బిల్లులతోని ఇవాళ స్కూల్ ఫీజు ఎల్కేజీ పిల్లగానికి ఇలా మనం డొనేషన్ కట్టాలంటే 20,000 రూపాయలు లేనిది డొనేషన్ లేదు ఈరోజు. మరి మేము బతకాలంటే ఎట్లా? మేము గవర్నమెంట్ పెట్టే ప్రతి పథకాన్ని ప్రజల్లోకి చేరవేయటంలో ముఖ్య భూమిక మేము ఇవాళ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కలెక్టర్స్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళ డ్రైవర్లు కూడా ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, వాళ్ళ ఇళ్ళలో పనిచేసే అటెండర్లు కూడా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులే ఈరోజు. ఇలా అంబులెన్స్లు, కాన్పులు కావచ్చు, ఏదైనా కానీ డ్రైవింగ్ దోలేదు కూడా 104, 108 డ్రైవర్స్ మున్సిపాలిటీలో ఉదయం 4 గంటలకు లేచి తెల్లవారు వాళ్ళు ఏ టైంలో పనిచేస్తారో తెలియదు. ఊర్లు కానీ గ్రామాలు కానీ మున్సిపాలిటీ పనిచేసేది మా మున్సిపల్ కార్మికులు, ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు. మరి మా జీవితాలు దుర్బంధంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ కూడా తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికి కూడా మాది కనీసం ఇప్పటికైనా మా బతుకులు ఖచ్చితంగా మారుతాయని మేము ఆశిస్తూ ఉన్నాం. ఓకే. సో మీరు అంటే రేవంత్ రెడ్డి గారికి మీరు ఏమైనా ఖచ్చితంగా మీ ఆద్య టీవీ ద్వారా ప్రజాప్రభుత్వానికి మేము తెలియజేయనిది ఒకటి, మా యొక్క బతుకులు చూడండి, మేము బతుకుతున్న బతుకులు చూడండి. ఈ డబ్బులతోని ఇప్పుడున్న 13,000తోని 15,000తోని మేము బతకలేకపోతున్నాం. గతంలో బిస్వాల్ కమిటీ కూడా ప్రభుత్వానికి వీళ్ళకి 19,500 మినిమం చేయమన్నది, సంవత్సరానికి 1,000 రూపాయలు ఇంక్రిమెంట్ చేయమన్నది. కనీసం అవి కాలేదు. ఇప్పుడు మీరు వేసినటువంటి కమిటీ ద్వారా అయినా మాకు ఖచ్చితంగా ఈ వ్యవస్థను రద్దు చేసి మా కుటుంబాల్లో వెలుగులు నింపాలి. ఈరోజు ఉన్నస్పడంగా మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తే మేము బతకలేని రోడ్డు ఎక్కే పరిస్థితి ఏర్పడింది మాకు. ఇవాళ మా కుటుంబాలకు ఆరోగ్యంగా ఏదైనా వచ్చినా కూడా మేము బతకలేని పరిస్థితి. ఈరోజు ఒక ఉద్యోగి ఆన్ స్పాట్గా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసి అతను చనిపోతే ఇవాళ గవర్నమెంట్ నుంచి ₹1 కూడా ఆ కుటుంబానికి రాదు. ఇవాళ ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఇవాళ ప్రతి దానికి ఒక ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఏది ఎక్కడికి పోయినా కూడా ఒక ఉద్యోగికి ఇన్సూరెన్స్ ఉంది. ఇవాళ రైతు బంధు, రైతులు కూడా ఇవాళ 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. మరి మమ్మల్ని ఎందుకు గుర్తించలేకపోతారు? మాకేమైనా జరిగితే మా కుటుంబాన్ని ఎవరు పోషించాలి? ఈరోజు మాకు ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రత ఇవ్వండి, ఇన్సూరెన్స్ లాంటివి కూడా కట్టించండి మాకు అని ఈ ప్రభుత్వానికి మీ యొక్క ఛానల్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. మీరేమైనా చెప్పదలుచుకున్నారా? మేడం, మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్స్ ఏంటంటే ముఖ్యంగా ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి పే స్కేల్ రూపంలో ప్రతి ఉద్యోగికి జీతం ఇవ్వాలి. అలాగే మన రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతకి ఆరోగ్య కార్డు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మినిమం మనం ఒక హాస్పిటల్కి వెళ్తే 10,000 రూపాయల ఖర్చు అవుతుంది, ఈజీగా అవుతుంది. సో దీన్ని తట్టుకోలేకపోతున్నారు మా ఉద్యోగులంతా, చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అందుకని ఒక ఉద్యోగ భద్రత కానీ, ఒక ఇన్సూరెన్స్ కార్డు కానీ అలాంటి ఏదైనా రూపంలో ఇస్తే చాలా మంచిగా ఉంటుందని భావిస్తున్నాము. అలాగే బిస్వాల్ కమిటీ కూడా మాకు ప్రతి ఇయర్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పింది. సో దాన్ని ఇంతవరకు తుంగలో తొక్కేశారు. ఆ గత ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. సో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకుంటుందని అనుకుంటున్నారా? ప్రభుత్వం వచ్చి కూడా 100 డేస్ అవుతుంది. కమిటీ కూడా ఒక కమిటీ వేసింది. ఇప్పుడు ఈ ఉద్యోగస్తుల మీద ఒక శివశంకర్ నేతృత్వం ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లో ఒక కమిటీ వేసింది. మేము రీసెంట్గా పిఆర్సీ కమిటీ వేసింది. మేము కూడా మొన్న పోయి మేము ఈ జీతాలతో బతకలేకపోతున్నాం. ఈ రోజున్న ఆర్థిక పరిస్థితి మినిమం 30,000 నుంచి 40,000 రూపాయలు మినిమం లేనిది ఈ రోజు ఒక కుటుంబం బతకలేని పరిస్థితి. కనీసం మీరు ప్రభుత్వానికి ఇప్పుడు మధ్యలో ఉన్నారు కాబట్టి, కమిటీ ఉన్నారు కాబట్టి మా యొక్క సమస్యని మీరు గుర్తించి అని చెప్పి మేము రీసెంట్గా కూడా కమిటీకి మొన్న 1 వీక్ బ్యాక్ మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కమిటీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మేము అందరం కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఈరోజు ఈ ఒకటి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పెరుగుతాయండి మా జీతాలు. ఒక్కసారి 3,000 2,000 పెంచుతారు 7 సంవత్సరాలకి. మళ్ళీ 7 ఏళ్ళ దాకా మాకేమీ ఉండవు. ఇలా గవర్నమెంట్ రెగ్యులర్ ఉద్యోగస్తులకి 6 నెలలకు ఒకసారి డిఏ ఇస్తారు. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటుంది, ఇంకా అదన బోనసెస్ ఉంటాయి. ఈరోజు మాకు ఒక్కసారి జీతం పెరిగితే మళ్ళీ 6 నుంచి 7 సంవత్సరాల దాకా పెరిగిన 2-3 వేలతో మేము బతకాలంటే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఏదైనా అయితే వాళ్ళ ఫ్యామిలీకి
ఆ పోస్ట్ ఏమైనా వర్తిస్తుందా? అట్లా ఏమైనా ఇస్తారా? లేదు కదా. అది యాక్చువల్గా అది ఎటువంటి రూల్ కూడా లేదు, కానీ మానవతా దృక్పథంతో గవర్నమెంట్ ఆలోచన చేసి ఇవ్వాలి. మేము అది కూడా అదే డిమాండ్ కూడా పెట్టినాం. డిమాండ్లో అదే ఉద్యోగ భద్రత కల్పించాలి. ఓకే. ఆ కల్పిస్తే ఏమైతే మనకు కొంత అమౌంట్ ఆ కుటుంబానికి చేరుతుంది. ఆ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగం ఉన్నట్టయితే కూడా అతనికి కూడా ఉద్యోగం వస్తుంది. ఓకే. కంపల్సరీగా మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి. ఓకే, రైట్. ఇది అండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, మా కుటుంబాన్ని రోడ్డున పడకుండా చెయ్యండి అని రేవంత్ ప్రభుత్వానికి అయితే ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే వాళ్ళ విన్నపాన్ని విన్నవించుకుంటున్నారు. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.